అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం అభివృద్ధికి పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ విశేష కృషి చేశారని చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి మహోత్సవాల సందర్భంగా ఆయన చిత్రపటానికి వన్యకుల క్షత్రియ సంఘం నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ అగ్నికుల వీర సంప్రదాయానికి వారసుడు పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ అని తెలిపారు. తన సామాజిక వర్గంతో పాటు పేదల అభ్యున్నతికి విశేష కృషి చేసిన సంఘ సంస్కర్త అని కొనియాడారు. వన్యకుల క్షత్రియ సంఘం నాయకులు విజయ్ కుమార్ మాట్లాడుతూ 1890లో కాకినాడ సమీపంలోని కోరంగి గ్రామంలో అగ్నికుల క్షత్రియుల ప్రప్రథమ రాష్ట్ర స్థాయి మహాసభను నిర్వహించి ఆ సామాజిక వర్గీయులను ఒకతాటిపైకి తీసుకొచ్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని అధికారిక రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయించడం సమాజానికి దక్కిన గొప్ప గౌరవం అని పేర్కొన్నారు. హైకోర్టు న్యాయవాది త్రిమూర్తి మాట్లాడుతూ ఆయుర్వేద వైద్య రంగంలోనూ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ విశేష సేవలు అందించారన్నారు. 120 రకాల ఔషధాలను తయారు చేసి దేశ విదేశాలకు పంపిణీ చేసిన మహానీయుడని కొనియాడారు. పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. వన్యకుల క్షత్రియ సంఘం నాయకులు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ అగ్నికుల క్షత్రియ సమాజానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ఆయన కృషి ఫలితంగానే 1927లో జీవో నెంబర్ 271 ద్వారా అగ్నికుల క్షత్రియులు అనే అధికారిక గుర్తింపు లభించిందని తెలిపారు. భావితరాలకు పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ సేవలు తెలియజేయాలన్న లక్ష్యంతో ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి రబ్బాని భాష, బీజేపీ జిల్లా కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, న్యాయవాది రమణ, మాజీ కౌన్సిలర్లు గుణశేఖర్, శంకర్, వన్యకుల క్షత్రియ సంఘం నాయకులు పచ్చప్పన్, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పొన్నమండి లక్ష్మణ స్వామి వర్మ గారి జయంతి ఉత్సవాన్ని జిల్లా కలెక్టరేట్లో జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరు బీసీ నాయకులకి అండ్ ప్రభుత్వ అధికారులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మనము ఇక్కడ కమ్యూనిటీ హాల్లో అగ్నికుల క్షత్రియాకి కానీ వన్యకుల క్షత్రియ కానీ కుప్పం కాన్స్టిట్యున్సీలో అండర్ ప్రోగ్రెస్ లో ఉంది. ప్రభుత్వం నుంచి కూడా అది కంప్లీట్ చేయడానికి నిధులు వచ్చింది. పంచాయతీరాజ్కి అలాట్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా త్వరలో భవనాన్ని కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు పొన్నాడ లక్ష్మీ వర్మ గారి 157వ జన్మదినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వర్తించడం సంతోషకరమైన విషయము. ఇంతవరకు కూడా ఈ వన్య అగ్నికుల క్షత్రియ కులస్తులకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు కూడా అఫీషియల్గా జరపబడలేదు. ఈ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా పొన్నాడ లక్ష్మీవర్మ గారి ఆయన ఆశయాలు, ఆయన చేసిన సేవలను గుర్తించి ఈరోజు మా కులానికి న్యాయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రకటించడం చాలా సంతోషకరమని ప్రభుత్వానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యువత కూడా ఆయన యొక్క కార్యక్రమాన్ని, ఆయన చేసిన సేవల్ని గుర్తించి ఆయన ఆశయాలతో పయనించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్తే. పొన్నాడ స్వామి పొన్మండ ఆయన పేరు వచ్చేసి కాకినాడ పేరు కాబట్టి లక్ష్మణవర్మ గారు చాలా మందికి విషయం తెలియదు కాబట్టి ఈ అగ్నికుల క్షత్రియులకు అతీతంగా ఆయన ఎస్సీ ఎస్టీ బడుగు వర్గాల అందరికి కూడా 157వ దినోత్సవ జయంతి చేయించుకుంటున్నారు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ప్రభుత్వము ఆనవాయితీగా ఈ తేదీ 7వ తేదీ వచ్చేసి ఎప్పుడు అతని జయంతి డిక్లేర్ చేసి ఫంక్షన్ చేయమని చెప్పేసి డిక్లేర్ చేశారు. జియో కూడా పాస్ చేశారు. ఇది తెలుగుదేశంలో ఒక్కటే బీసీ వర్గ కులాలకి బాగా గుర్తించి అతను చేసిన కార్యక్రమాలు ఒక ఆయుర్వేదిక్ హాస్పిటల్ కానీ ఒక 27 కంట్రీలకు వచ్చేసి 27 కంట్రీలకు ఆయుర్వేదిక్ మందులు సప్లై చేసి ఆయన చాటు చేసుకున్నారు. చాలామంది బేదలకు వచ్చేసి ఆయుర్వేదిక్ హాస్పిటల్ పెట్టించి ఆయన దగ్గర నుండి చేయించారు. ఫస్ట్ వన్యకుల క్షత్రియ అగ్నికుల క్షత్రియ సంఘం ఓపెన్ చేసిన వ్యక్తి 1941లోనే జరిగిన సందర్భము. ఆయనది యూట్యూబ్లో ఈరోజు తెలుసుకొని పిల్లలకి ఈరోజు బీసీ వర్గాలకు కానీ ఎవరికైనా కానీ ఆయన చేసిన మంచి కార్యక్రమాలన్నీ తెలియపరచాల్సిన బాధ్యత కూడా మాకు ఒక
ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక అడ్వకేట్గా కానీ న్యాయవాదిగా నేను చేయాల్సిన పని ఏమంటే అతను చేసిన మంచి కార్యక్రమాలను ప్రజలకు చెప్పి అదే మాదిరిగా ప్రజలకు వచ్చేసి మంచి కార్యం చేయాలనే ఉద్దేశంతో చేసే ప్రభుత్వం చేసే ఏ కార్యక్రమమైనా కానీ సంతృప్తిగా తెలియాలి. పెద్దలు పూజ్యులు ఏమేమి చేసినారనేసి జనాలకు కూడా తెలవాలి, యువకులకు తెలియాలి. ప్రత్యేకంగా జనానికి మంచి పని చేస్తూ ఉంటే అది గుర్తింపు ఖచ్చితంగా ప్రభుత్వం ఇస్తుంది. అది ప్రస్తుతానికి కాదు, ఎప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ ముందస్తుగా ఉంది. పొన్మండ శ్రీ లక్ష్మణ వర్మ గారికి పుట్టినరోజు జరుపుకోవడము చాలా ఆనందకర విషయము. ప్రత్యేకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ఈయన చేసిన సేవ చెప్పుకోవాలంటే చాలా ఉంది. ఈయన మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మనకు వన్య అగ్నికుల శత్రువు మరియు బెస్తలు కూడా బీసీగా చేసిన ఘనత ఈయనకు. అడుగు బలహీన వర్గాలకి, అగ్రవల కులాలకు కూడా వైద్య కళాశాల పెట్టి భారతదేశంలో ఫస్ట్ వైద్య కళాశాల డాక్టర్గా పేరు పొందిన. ఇదే విదేశీయులు కూడా తన ఔషధం పెంచి అందరికి పంపించి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు, ఆయుర్వేద హాస్పిటల్ పెట్టి.